ఎన్నికల్లో ఘోరంగా ఓడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటల్ని గడిచిన 2 సంవత్సరాలు చూస్తా ఉంటే, గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు రెఫరెండం అని మాట్లాడాడు. మరి మీరు చేసినటువంటి అంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి చేస్తూ, మీకు అడ్డగోలుగా సంపాదించినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు ప్రచారాలు చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం చేసిన తర్వాత కూడా మరి జూబ్లీస్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది. అంటే రెఫరెండం అంటే ప్రజలు గడిచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన తీర్పు ఇస్తారు అన్నాడు. తీర్పు ఇచ్చిండు. దీని అర్థం ఏంటి? ఒకటి. రెండవది అంటే మీరు పోయిన ప్రతిష్టను ఎట్లా కాపాడుకోవాలంటే అవకాశం లేక ప్రభుత్వం చేస్తున్నటువంటి పార్టీని, ఇప్పుడు ప్రభుత్వం నుండి అధికార పార్టీ ముఖ్యమంత్రిని అట్లాగే పార్టీని మంత్రుల్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం చేస్తే దానివల్ల మాకు లబ్ధి జరుగుతుంది కాబట్టి ఒక పర్సెప్షన్కు ఇవాళ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఆలోచనతో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఎన్నో గతంలో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న 2 రోజుల క్రితం కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ కొన్ని ప్రముఖ పత్రికల్లో 5 లక్షల కోట్ల స్కామ్ అని, ఇది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నని, సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు దక్షిణాది జిల్లాల మంత్రులకు ఇష్టం లేదని, సంబంధిత ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన అభిప్రాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుని రకరకాల రాతలు వండి వార్చి రాశారు. ఏంటది? ఇంతకుముందు మా మిత్రులు ఉత్తకుమార్ చెప్పినట్టుగా రాష్ట్రంలో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలు, కాలుష్య పరిశ్రమల్ని ఓఆర్ఆర్ అవతలకు షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? ఎప్పుడు మొదలైంది? మీకు ఉదాహరణకు మీకు చదివి వినిపిస్తా. గతంలో 2017 నుంచి 22 వరకు గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ అబౌట్ 200 ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ఇన్ ఓఆర్ఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 9,000 acres. అంటే అందులో స్టాండ్ అలోన్ 2,000 కలిపి. సో వీటిని ఏ విధంగా షిఫ్ట్ చేయాలని కింద గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అందులో భాగంగా